సూర్యాస్తమయం అయ్యే వరకు మీరు బ్యాక్గ్రౌండ్ లో ఎక్సర్సైజెస్ చేస్తూనే ఉండాలి. ఇంకే కాలు వంకరగా పెట్టు, నిటారుగా పెట్టు, నిటారుగా. పెద్ద మెదడు భూమికి తగులుతుందా? తగట్లేదు సార్, భూమిలోకి వెళ్ళిపోతుంది. గుడ్. చిన్న మెదడు ఆకాశం చేసి చూస్తుందా? ఏమో తెలియట్లేదు. తెలియట్లేదు. రెండు తగిలిచ్చేసరి తగిలిస్తే నీ కాళ్ళు విరగొట్టేస్తా. కొట్టండి, మీరు ఎన్నైనా కొట్టండి, కానీ నేను అనుకున్నది మాత్రం సాధించి తీరుతాను. అంగుళం తేడా రావడానికి వీలేదు. నిటారుగా పెట్టు. అబ్బాయిని కొట్టి చంపేస్తారా? అన్నీ అన్నా నాది డిసిప్లిన్ అంటే డిసిప్లినే. నీ రికమెండేషన్ ఏమిటి? మధ్యలో వెళ్ళావు వంటగదిలో కూర్చుని కూర్మాసనం వేయి. గో. అమ్మాయి నువ్వు ఈసారి మత్స్యాసనం వేసుకో. వెళ్ళావు. స్టార్ట్ ఎక్సర్సైజ్. 2 3. ఎందుకు డిస్టర్బ్ అయ్యావు? ఎందుకు డిస్టర్బ్ అయ్యావు? డిస్టర్బ్ అయింది నేను కాదండి, మీ తుమ్మే తుఫాన్ లాగా నన్ను డిస్టర్బ్ చేసింది. దయచేసి నేను ఎక్సర్సైజ్ చేసేప్పుడు మాత్రం మీరు ముక్కు కూడా వేయద్దు ప్లీజ్. సారీ సారీ. పొజిషన్ పొజిషన్. కమ్ ఆన్ బాయ్, కమ్ ఆన్. శీర్షాసనం అగైన్. ఇక నా వల్ల కాదు. లాస్ట్ వీక్ 500 పెట్టావు, మొన్న 400 అడుక్కుంటే ఇచ్చాను. ఇప్పుడు 600 సర్దమంటే నేను ఎక్కడ చావను? నువ్వేదో దానం చేసినట్టు ఫీల్ అయిపోతావేట్రా? అప్పేగా ఇస్తాంలే. అసలు ఇంత డబ్బు నువ్వేం చేస్తున్నారా? చిల్లర కొట్లో జమ కడతాను రా, సరేనా? ఏడ్చినట్టుంది, నా దగ్గర డబ్బు లేవు. ఒరే, ఇవాళ సరుకులు తీసుకెళ్ళకపోతే అక్కయ్య గారి దృష్టిలో చవటమైపోతాను రా. అయితే ఓ పని చెయ్యి. ఏమిటి? నన్ను తీసుకెళ్ళి ఎక్కడన్నా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకో, అంతకంటే నేనేం చేయలేను. రాయ్, నేను ఎత్తున 5 పైసలు పెట్టి ఎవరన్నా తీసుకోమంటే ఎదురు 10 పైసలు ఇచ్చి వద్దు పొమ్మంటారు. అయినా తాకట్టు పెట్టుకోవడానికి నువ్వేమన్నా బంగారం బంగారం. నెక్స్ట్ నన్నే. ఏమిటి పని? ఇది మీతో మాట్లాడాలి రండి. మీ ఇంటి పేరు డొంకావారా? డొంకావారా కాదే, ఎందుకలా అడిగారు? మనసులో ఉన్న మాట సూటిగా చెప్పకుండా ఎందుకు ఆ డొంక తిరుగుళ్ళు తిరగడం? మీరు మా అమ్మగారికి బాగా నచ్చారు. వాళ్ళకి నచ్చితే ఏం ప్రయోజనం? అసలు వాళ్ళకి నచ్చానో లేదు. అదిగో మళ్ళీ ఆ డొంక తిరుగుళ్ళు. ఇంకా ఎవరికి నచ్చాలో సూటిగా చెప్పొచ్చు కదా. ఒక అమ్మాయికి నచ్చాలి. ఎవరా అమ్మాయి? ఎలా ఉంటుంది? వెన్నెలంతా పోత పోసి చేసిన బొమ్మలా ఉంటుంది. అంటే సలివిడి ముద్దలా ఉంటుందా? అదే కాదండి, మంచులో స్నానం చేసి పులకరింతతో విచ్చుకున్న పుష్పం అంత స్వచ్ఛంగా ఉంటుంది. కవిత్వం అయితే అర్థం కాదు, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. సరే, మీలా ఉంటుంది. మీలా అనకపోతే మీరే అనొచ్చుగా. పీలిచ్చాను, వినిపించలేదా? క్షమించాలి, దేవి పూజలో ఉన్నాను. ఓహో, నీకు పూజలు పునస్కారాలు కూడా ఉన్నాయా? మరేనండి. వెరీ గుడ్ వెరీ గుడ్. కూర్చోండి. మంది ఊరన్నావు? మందా అండి, బందరండి. అమ్మా నాన్న మనకెవరూ లేరండి, ఏకాకినండి. ఇంతకీ ఈ వివరాలన్నీ ఎందుకు అడుగుతున్నారండి? కూర్చో చెప్తాను. పర్వాలేదండి. పర్వాలేదు, కూర్చోవయ్యా. ఏం లేదయ్యా, మా అమ్మాయి కవితని నీకిచ్చి పెళ్లి చేద్దాం. అదేమిటయ్యా అలా పడిపోయావు? అదే ఏం లేదండి. పెళ్లి ఇష్టం లేదా? కొంచెం ఆనందం ఎక్కువై పడిపోయానండి. మీ అమ్మాయిని చేసుకోవడం నాకు ఇష్టమేనండి. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి కట్న కానుకలు? కవితను మించిన కట్నం మీరు నాకేమి ఇవ్వలేరండి. చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం. అయితే తొందరలోనే ముహూర్తాలు పెట్టించేస్తాను. అలాగే అలాగే. వస్తాను. నమస్కారం డాక్టర్ గారు. ఏమిటిలా? ఇదిగో నువ్వు ఇలా తుమ్మితే పడిపోకుండా శీర్షాసనం వేయి. ఇంకో రోజును వస్తా. ఆ డాక్టర్ గారు ఏమన్నా మర్కటాసనం ప్రాక్టీస్ చేయమన్నాడా? కాదురా వైద్యం, ఇంతకాలం కవిత కోసం చేస్తున్న తపస్సు ఫలించిందిరా. వచ్చి వాళ్ళ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారన్నారు. వాళ్ళ అమ్మాయి నీకు ఇస్తానంటే నువ్వు నా మీద ఎక్కడ ఆనందం తట్టుకోలేక ఆయన మీద ఎక్కితే ఏదో కొత్త ఆసనం కనిపెట్టామని సంతోషించేవారు. ఈ విషయం వాళ్ళ నాన్నగారి కంటే ముందు నేనే వెళ్ళి కవితతో చెప్పొస్తాను. వస్తాను. పూర్ కృష్ణమూర్తి పాపం పిటి కదే. అతని స్టేటస్ ఏమిటి, మా స్టేటస్ ఏమిటి? అతనికి వచ్చే ఆదాయం నాకు నెయిల్ పాలిష్ కొనడానికి కూడా సరిపోదు. మరీ అంత తీసుకోరేకే. అతనికి ఈ విషయం తెలిస్తే బాధపడతాడని అతన్ని పెళ్లి చేసుకోమంటావా? కృష్ణమూర్తిని పెళ్లి చేసుకుని నేను గాఢంగా ప్రేమించే మరో మనిషికి ద్రోహం చేయమంటావా? మరి కృష్ణమూర్తిని ప్రేమించానని
మోసం చేయడం ద్రోహం కదా. కృష్ణమూర్తితో చనువుగా ఉన్నంత మాత్రాన అది ప్రేమ అని అతను అనుకుంటే దానికి నేనేం చేయగలను? ఫ్రెండ్షిప్ కి ప్రేమకి తేడా తెలియనంతటి మూర్ఖుడని నేను అనుకోను. కృష్ణమూర్తిని ప్రేమించకుండానే అతనితో పగలబడి నవ్వుతూ ఎలా తిరిగావి? జోకర్ని చూసి నవ్వడం నా తప్పు కాదే. పేకట్లో జోకర్ రాణి పక్కన రాజులా ఉపయోగపడతాడే గాని రాజు మాత్రం కాలేడు. ఈ నిజమా జోకర్కి తెలీదు. పదండి పోదాం. రాబోయే నా కాబోయే అల్లుడారా, నిన్న తెల్లవారుజామునే నీకోసం ఆ కొత్త ఆసనం కనిపెట్టాను. కాబోయే పెళ్లి కొడుకుల ఆసనం వేస్తే నిత్య పెళ్లి కొడుకుల్లా కలకల్లాడిపోతాను. క్షమించండి సార్, నాకు అదృష్టం లేదు. ఏం జరిగిందయ్యా? కవితను పెళ్ళాడే యోగ్యత నాకు లేదు సార్. పోన్లే, నిన్ను పెళ్లి చేసుకునే యోగ్యత మా కవితకు ఉంది కదా. మీ అమ్మాయికి తగిన వరుణ్ణి నేను కాను సార్. అని ఎవరన్నారు? అడ్రస్ వాడి చేత పాతాళాసనం వేయిస్తాను. నేనే అంటున్నాను. కృష్ణమూర్తి, నిన్ను మా కవిత ఏమన్నా అందా? ఒకవేళ నా చిన్నపిల్ల దాని మాటలు పట్టించుకోవద్దు. నువ్వు నాకు నచ్చావయ్యా, నువ్వే నా అల్లుడివి. సార్, కవితను నేను ప్రేమించిన మాట నిజం, ముమ్మాటికి నిజం. కవిత బలవంతంగా నన్ను పెళ్లి చేసుకుని బాధపడ్డం కన్నా తనకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖంగా సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఇంత ప్రేమించే నిన్ను కాదని మా కవిత సుఖపడలేదు కృష్ణమూర్తి. ఎలాగోలా దానికి నచ్చ చెప్పి నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్, నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి సిద్ధపడ్డారు. మీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతున్నాను. కవితకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేస్తాను, నాకు మాట ఇవ్వండి. అది కాదు కృష్ణమూర్తి, దయచేసి నా మాట కాదనకండి ప్లీజ్. నిన్ను భర్తగా పొందలేకపోయినందుకు నా కూతురు బాధపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నిన్ను అల్లుడిగా పొందలేకపోతున్నందుకు నేను కుమిలిపోతున్నానయ్యా. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్, బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి ఏమండి, ఏమిటి ఆలోచిస్తున్నారు? అదే ఏం లేదు. నా నోములు ఫలించాలని ఆశీర్వదించండి. ఏమండి, ఏమన్నా వచ్చుకున్నావు? మళ్ళీ జన్మంటూ ఉంటే మీరే నా భర్త కావాలని. అల్లుడు, అల్లుడు వస్తున్నాను మావయ్య. ఏమయ్యా, ఫైల్ తీసుకురమ్మని చెప్తే ఇక్కడ పేరెంట్లో కూర్చున్నావా? 5 minutes వచ్చేస్తానండి. అక్కర్లేదు, ఫైల్ రేపు ఆఫీసులో సబ్మిట్ చేయమని శ్రీధర్ గారు వెళ్ళిపోయారు. ఓహో సరే. నానా ప్రసాదం. ప్రసాదం వస్తానమ్మా, అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది. తొందరగా వచ్చేయండి. డాడీ, నాకు అర్జెంటుగా 10 రూపీస్ కావాలి. 10 రూపీసా? ఎందుకు అంత డబ్బు? మా క్లాస్ పిల్లలం ఫోటో తీయించుకున్నాం. ఒక్కో కాపీ 10 రూపాయలు. టింకు, వీళ్ళంతా నీ క్లాస్మేట్సా? అవును. వెరీ గుడ్. మరి ఈవిడెవరు? మా క్లాస్ టీచర్. ఇదిగో ఈ ఆఫీసు 10 రూపాయలు చాలు నాన్న. మిగతా 40 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొనుక్కుతానరా. థ్యాంక్ యూ. అమ్మా, మళ్ళీ మమ్మీ ఎందురా? నన్ను మరి స్కూల్కి తీసుకెళ్ళొద్దు. రోజు ఆవిడే తీసుకెళ్లాలని రూల్ ఏమైనా ఉందా? ఇవాళ డాడీ నేను స్కూల్కి తీసుకెళ్తాడు. అలాగే. వెరీ గుడ్, కమాన్. ఎక్కడికి? టింకుని వాళ్ళ స్కూల్ వదిలేసి అట్నుంచి అంటే ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా. అలాగా? ఏనాడు లేంది ఇవాళ ఎందుకు కలిగిందో ఆ కోరిక? కొంచెం వెరైటీగా ఉంటుందని. చాలా ఊరుకోండి, వాళ్ళ స్కూల్లో అందరూ ఆడి టీచర్లే. మీరెందుకు అక్కడికి వెళ్ళడం? ఓహో, అదొకటి ఉంది కదూ. నువ్వే తీసుకెళ్ళు. బాయ్. మధ్యాహ్నం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా స్కూల్కి వెళ్తే అమ్ము సిఐడి ఎవరైనా చూశారంటే డేంజర్లో పడిపోతాం. స్కూల్లో అడుగు పెడితే మర్యాద దక్కదని శారద అల్టిమేటం ఇచ్చింది. పోనీ తెలియకుండా వెళదామంటే ఆ గేటు దగ్గర సిఐడీలు. అదేరా బటాలే నమ్ముకునేది. నా కర్మకి ఇంటా బయట అందరూ సిఐడీలే. అసలు నువ్వు కూడా సిఐడి వేమని నాకు అనుమానం. ఏడ్చినట్టుంది. ఐ పిటియు. పిటి గిటి అని పిడి కొట్టకుండా కవితను కలుసుకునేందుకు మంచి మార్గం చెప్పరా. ఒకటే మార్గం ఉంది. ఏమిటిది? చెవిలా పడై. అమ్మో, పెళ్ళాం కాళ్ళు విరగొట్టాలా? తప్పేమోరా. తప్పదు మరి, ఉన్నది ఒకటే మార్గం. ప్రొసీడ్. ఒరే వైద్యం, మా ఆవిడ బాత్రూంలోకి వెళ్ళింది. ఏడ్చినట్టుంది. ఇవి తీసుకెళ్లి రూమ్ ముందు పడే. ఓకే. నాన్న, త్వరగా స్నానం చేసిరండి.
ఈలోగా టిఫిన్ రెడీ అలాగే. చేస్తాను. అరే బాబోయ్, మా ఆవిడ గొంతు మారిపోయిందిరా. ఏడ్చినట్టుంది, అది మీ మామగారి గొంతు. ఆ? మరి ఇప్పుడు ఎలా? మన పథకం ప్రకారం ఎవరికో ఒకరికి నడ్డిరగాలి. బాత్రూమ్ ముందు ఎవరు అరటిపడి పక్కేశారా బాబు? నేను మాత్రం కాదు మావయ్య. నువ్వు ఎవరున్నారయ్యా? డాక్టర్ గారు ఇంట్లోనే ఉన్నారు. బాగా నొప్పిగా ఉందా? నొప్పిగా ఉండదయ్యా. ఏమయ్యా వైద్యం? కేసులు లేవని నువ్వు గానే వేసావా? ఏడ్చినట్టుంది. రాత్రి మీటింగ్ మైకం అలా మంచం మీద పడుకోబెట్టండి నెమ్మదిగా. వేగిందేమో చూడండి. అమ్మా అమ్మా అమ్మో, ఎలాగుంది? ఏడ్చినట్టుంది. నీ మొహం సంగతి కదా అమ్మాయి అడిగింది, నా కాలు సంగతి. అమ్మో, ఇక్కడ నరం బాగా నలిగినట్టుంది. మీరు కనీసం 3 రోజులు భోజనం మానేసి రెస్ట్ తీసుకోవటం మంచిది. అదే నాకేం కాలేదు, అసలు నాకు నొప్పి లేదు. అదే దాని ప్రత్యేకత. మీరు నిర్లక్ష్యం చేస్తే ఈ కాలు మోకాల దాకా తీసేయాల్సి వస్తుంది. అంత మాట అనకండి. ఈ రకం జబ్బులు ఇండియా కొత్త గాని లండన్ లో మామూలే. దీన్ని లాటిన్ లో పెళ్ళికి ఫటక్ అంటారు. అదేం పేరయ్యా నీ క్రాఫ్ లాగా? పేరేదైనా మీరు 3 రోజులు మంచం దిగకూడదు. 3 రోజుల నా వల్ల కాదు. అయితే తొడల దాకా తీసేయాల్సి వస్తుంది. తీసేసినా సరే నా వల్ల కాదు. కాదంటే ఎలా నాన్న? చూడమ్మా, ఈ 3 రోజులు నువ్వు కూడా మీ నాన్నగారి మంచం దగ్గరే ఉండాల్సి వస్తుంది. దెబ్బ తగిలింది నాకు, అమ్మాయి కాదు. ఏడ్చినట్టుంది. ఈ 3 రోజులు అమృతాంజనం ఆపకుండా మర్దనా చెయ్యాలి. ఏమిటి 3 రోజులు ఆపకుండానా? చర్మం ఊడొస్తుంది ఉన్నాయా? లేకపోతే కాలే ఊడొస్తుంది. అమ్మో, ఏమండి, ఇప్పుడు నేను వెళ్ళాను. టింకుని కాస్త స్కూల్ దగ్గర దింపొస్తారా? అదే ఏం లేదు. టింకు స్కూల్ దగ్గర దింపాలి కదా. రా టింకు. ఏమా బాగున్నావా? మా వాడిని స్కూల్కి తీసుకొచ్చాను. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు కృష్ణమూర్తి, శారదా సిమెంట్స్ జనరల్ మేనేజర్ని. కూర్చోండి. థ్యాంక్ యూ. మా టింకు మీ స్కూల్లో 2nd స్టాండర్డ్ ఏ సెక్షన్ లో చదువుతున్నాడు. ఐసి. మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ ఇంగ్లీషు, తెలుగు, మ్యాథమెటిక్స్ అన్నింట్లోనూ చాక్ అయిపోతున్నాడండి. వెరీ గుడ్ కోచింగ్, వెరీ గుడ్ ప్రోగ్రెస్. థ్యాంక్ యూ. అది మా స్కూల్ ప్రత్యేకత. వాడి క్లాస్ టీచర్ ఎవరో కానీ షీ మస్ట్ బి అప్రిషియేటెడ్. ఆవిడ పేరు కవిత, ఎఫిషియల్ టీచర్. ఆవిడికి నా అభినందనలు తెలుపుకోవాలనుకుంటున్నాను. ఒకసారి పిలిపిస్తారా? సారీ, ఆమె సెలవులో ఉన్నారు. ఐసీ. పోనీ ఆవిడ అడ్రస్ అయినా ఇస్తారా? షూర్. వచ్చే నెల కాశ్మీర్లో మా కంపెనీ వాళ్ళు కాన్ఫరెన్స్ అరేంజ్ చేశారు. చాలా అందమైన స్పాట్, మోస్ట్ రొమాంటిక్ ప్లేస్. నువ్వు కూడా వస్తున్నావు? నేను రాలేను.